విచిత్ర పుష్పం. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అది కౌముదీ నగరం. ధర్మపాలుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి వసుంధర అనే కుమార్తె ఉంది. ఆమె తప్ప వేరే సంతానం లేదు. ఆమెను క్రమశిక్షణతో పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు రాజు ధర్మపాలుడు. ఆ రాజుకి మంత్రి ధర్మదత్తుడు, ఆయన కొడుకు ప్రతాపదత్తుడు. ప్రతాపదత్తుడు కత్తి పట్టడంలో వీరుడు. అంతేగాక అందచందాల్లోనూ కత్తి పట్టడంలోనూ నన్ను మించినవాడు లేడన్న పొగరు అతని నిలువంతా నిండి ఉంది. ముఖ్యంగా రాజకుమారిని పెళ్లాడాలన్న ఆశ కలిగింది. తన ఆశను తండ్రి ధర్మదత్తునకు తెలియపరిచాడు. అందుకు ధర్మదత్తుడు ఈ విధంగా అన్నాడు: ప్రతాపదత్త, నువ్వు వీరుడవు అని, కత్తిపట్టి పోరాడడంలో నిన్ను మించిన వీరుడు లేడని, రూపవంతుడవు అని మహారాజునకు తెలుసు. నీకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసే ఉద్దేశం ఉన్నట్లు రాజు నన్ను అడగాలి, కానీ నేను అడగడం తప్పు అని ప్రస్తుతం నువ్వు తొందరపడకు. మహారాజే నన్ను అడుగుతారు. అప్పుడు నీకు ఆ అవకాశం రావడం కన్నా నేను కోరేదేదీ లేదు. కౌముదీ నగర సింహాసనం మరియు రాకుమారి నీకు దక్కుతుందని ఆనందించుతాను. అంతవరకు నువ్వు వేచి ఉండు అని చెప్పాడు మంత్రి ధర్మదత్తుడు. మహారాజు అభిప్రాయం తెలుసుకోవాలి కదా మనం, అన్నాడు ప్రతాపదత్తుడు. నిజమే, నేను రాజుని అడగడం కన్నా నువ్వు రాకుమారి వసుంధరని సంధ్యా సమయంలో ఉద్యానవనంలో కలుసుకుని నీ అభిప్రాయం తెలియపరచు. నీ గురించి, నీ రూపం గురించి, నీ పరాక్రమం గురించి రాకుమారి సౌభాగ్యవతి వసుంధరకు తెలుసు కదా అని చెప్పాడు. అడిగితే ఒప్పుకుంటుందా అన్నాడు ప్రతాపదత్తుడు. నీ గురించి సత్యం తెలిసిన ఆమె ఒప్పుకుంటుందనే నా తలంపు. అంతేకాకుండా ఫలానా ప్రతాపదత్తుని చేసుకుంటానని తండ్రికి స్వయంగా చెప్పినా చెప్పవచ్చును అన్నాడు మంత్రి ధర్మదత్తుడు. తండ్రి మాట ప్రకారం ఆ సాయం సంధ్యా సమయంలో ఉద్యానవనంలో రాకుమారి విహరించే సమయంలో అక్కడకు వెళ్ళాడు. మంత్రి కొడుకు వెళ్లేసరికే రాకుమారి వసుంధర వచ్చి ఉంది. మంత్రి కొడుకు ఆమెను కలుసుకుని తన గురించి చెప్పుకుంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రాకుమారి వసుంధర మామూలుగా నవ్వింది. ఆమె ఎందుకు ఆ విధంగా నవ్విందో తెలియలేదు. ప్రశ్నార్థకంగా చూశాడు ప్రతాపదత్తుడు. నా వివాహ విషయం నిన్న సంధ్యా సమయంలో నాన్నగారికి చెప్పాను. ఎన్నో రకాల పుష్పాలున్నాయి. అందులో విచిత్రమైన పుష్పాన్ని ఎవరైతే నాకు తెచ్చి అందజేస్తారో అతన్ని వివాహమాడతానని అన్నాను. అదే నా అభిప్రాయం. అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను. నీవు మంచి వీరుడువని తెలుసును నాకు. ఆ విషయంలో నువ్వు గర్వపడుతుంటావు. రూపవంతుడవు. నీ వీరత్వాన్ని పరీక్షించే పని లేదు. నీవు ఆ విచిత్ర పుష్పాన్ని తెచ్చి నిండు సభలో నాకు ఇవ్వగలిగితే నేను నిన్నే తప్పకుండా పెళ్లాడతాను అని చెప్పింది రాకుమారి వసుంధర. హుష్, ఇంతేనా? విచిత్ర పుష్పం తేలేని వాడి ననుకున్నావా? వెంటనే తెచ్చి చూపిస్తాను. కాదు, నిండు సభలో నీకు ఇస్తాను. నిన్ను పెళ్లాడతాను అని చెప్పి వెళ్ళాడు అక్కడి నుండి ప్రతాపదత్తుడు. రాకుమారి వసుంధర ప్రతాపదత్తుల సంభాషణ అక్కడ కావలి కాసే భటుడు విన్నాడు. వీరుడు అయినవాడు విచిత్ర పుష్పం ఎక్కడ ఉందో తెచ్చి ఇస్తే రాకుమారి పెండ్లాడుతుందన్న మాట అనుకున్నాడు. అనుకోవడం కాదు, ఇంటికి వెళ్ళిన తక్షణం విచిత్ర పుష్పం తెమ్మన్నదని కుమారుడు కార్తికేయకు భార్యకు చెప్పాడు. కార్తికేయ ఆ పుష్పం తాను తెస్తానన్నాడు తండ్రితో. నువ్వు వీరుడివే, నువ్వు తెస్తే నిన్నే పెళ్లాడుతుందేమో అన్నాడు భటుడు. కార్తికేయ కూడా ప్రతాపదత్తుని అంతటి ఖడ్గవీరుడు. ఆ ఇద్దరూ 2 సార్లు కత్తి యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో ఓటమి ఆ ఇద్దరిలో ఎవరికీ రాలేదు. సమవుజ్యులు అనిపించుకున్నారు. అయితే వాళ్లకు కత్తి యుద్ధం నేర్పింది రాధే గోవింద్ అనబడే మహాపండితుడు. అన్ని విద్యలను నేర్పింది ఆయనే. ప్రతాపదత్తుడు ఇంటికి వెళ్ళాడు. మంత్రి ధర్మదత్తునితో ఈ విషయం చెప్పాడు. ధర్మదత్తుడు ఆలోచనలో పడ్డాడు. విచిత్ర పుష్పమా అనుకున్నాడు. రకరకాల పుష్పాలు ఎన్నో ఉన్నాయి. విచిత్ర పుష్పం ఎక్కడ లభ్యమవుతుంది, అది ఎలా ఉంటుంది అని అడిగాడు కొడుకు. ఆ పుష్పం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో నాకు తెలియదు అన్నాడు మంత్రి ధర్మదత్తుడు. సరే, మీరెవరికీ తెలియకపోయినా నేను దాన్ని సాధించుకు వస్తాను. రాకుమారికి ఇస్తాను. రాకుమారిని దక్కించుకుంటాను అని అన్నాడు ప్రతాపదత్తుడు. అంతేకాదు, ఆ ప్రయత్నం మీద వెళ్ళాడు. మర్నాడు రకరకాల పుష్పాలన్నిటినీ కోసుకువచ్చి తండ్రి ముందు పెట్టి వీటిలో విచిత్ర పుష్పం చూడు అన్నాడు. మంత్రి పువ్వులన్నిటినీ పరిశీలించాడు. ఆ పుష్పాలు అన్నీ మనం చూస్తూ ఉన్నవే. అందులో ప్రత్యేకించి విచిత్ర పుష్పం ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అని చెప్పాడు ధర్మదత్తుడు. అనంతరం తెలివిగా ఆ పుష్పం గురించి తెలుసుకోవాలని
మహారాజు వద్దకు వెళ్ళి విచిత్ర పుష్పం గురించి అడిగాడు. నాకు తెలిస్తే కదా నీకు చెప్పేటందుకు. నీ కుమారుడిని ఆ పుష్పం తెచ్చి ఇస్తే పెళ్ళాడతానని వసుంధర చెప్పిందట కదా. ఆ పుష్పం పలానా అని నాకు తెలిస్తే నీకు చెప్పేవాడినే. ఎందుకో తెలుసునా, నీ కుమారుడు నా కుమార్తెకు అన్ని విధాలా తగినవాడు, వీరుడని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు రాజు. మంత్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఈ సంగతి ప్రతాపదత్తుడికి చెప్పాడు. ఆ వెంటనే ప్రతాపదత్తుడు విచిత్ర పుష్పం కొరకు బయలుదేరాడు. ముందు ఆ పుష్పం ఎలా ఉంటుందో ఏమిటో తెలుసుకుని దాన్ని పట్టుకురావడానికి వెళితే మంచిది అన్నారు మంత్రి. అదేంటో తెలుసుకోకుండానే నేను ఆ పుష్పాన్ని సాధించుతాను, రాకుమారిని పెళ్లాడతాను అని పొగరుగా చెప్పాడు. మంత్రి ధర్మదత్తుడు వెళ్ళి రమ్మని కొడుకుని ఆశీర్వదించాడు. వెళ్లే ముందు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నీవు రూపవంతుడివైన ఖడ్గవీరుడివి అయినా విద్యాధికుడివైనా నీకు తెలిసిన విద్యల్లో నిన్ను మించిన వారు లేరనే పొగరు నీ దగ్గర ఉంది. నిన్ను పెళ్లాడాలనే అభిప్రాయం రాకుమారి వసుంధరికి ఉండి ఉంటుంది. నీకు ఆ పుష్పం తెమ్మని చెప్పిందంటే నీ పొగరుని అణిచేటందుకే అని అనుకుంటున్నాను. విచిత్ర పుష్పం తెచ్చి ఇచ్చిన వారిని వివాహమాడుతుందని దండోరా కూడా వేయించాడు రాజు. పొగరు తగ్గించుకొని ఆ పుష్పం కోసం ప్రయత్నించు, దైవం అనుగ్రహించుతాడు అని అన్నాడు. అన్నిట్లో విద్యాధికుడును అయినప్పుడు పొగరు ఉండటం సర్వసామాన్యమైన విషయం. ఇంతవరకు నాకు అపజయం అనేది లేదు. ఆ పొగరుతోనే ఆ విచిత్ర పుష్పంను సాధించుకు వస్తాను అని కత్తిని నడుముకి తగిలించుకుని బయలుదేరి వెళ్ళాడు ప్రతాపదత్తుడు. అక్కడ సామాన్య భటుడు కొడుకు కార్తికేయ తిన్నగా వెళ్ళి రాకుమారి వసుంధరని కలుసుకున్నాడు. నేను విచిత్ర పుష్పంను తెచ్చి ఇచ్చినచో వివాహమాడతారా అని అడిగాడు. నువ్వు సామాన్యమైన భటుడు కొడుకువి, నీకు రూపం ఉంది, కత్తి పట్టడంలో అధికుడువని ఒక సందర్భంలో నిర్ణయించుకున్నాను. ఆ సందర్భం నీకు గుర్తు లేకపోవచ్చును. నన్ను దొంగల బారి నుండి కాపాడిన వాడివి, కాకపోతే అంతస్తులకు తగిన వాడివి కాదనుకుని వచ్చి అడిగావు. ఆ పుష్పం నువ్వు తెచ్చినా నిన్ను పెళ్లాడతాను అని చెప్పింది రాకుమారి. కార్తికేయ తల వంచి నమస్కరించాడు. ఇంటికి వెళ్ళి కత్తి నడుంకి తగిలించుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. కంటబడిన పూల చెట్టునల్లా చూస్తున్నారు. ఆ పుష్పాలను పరిశీలించుతున్నారు. అడవిని పట్టి తిరుగుతున్నారు. ప్రతాపదత్తుడు కార్తికేయ ఒకచోట ఎదురయ్యారు. విచిత్ర పుష్పం గురించి ఒకరినొకరు అడగలేదు. ఎక్కడికి బయలుదేరావు ప్రతాపదత్తుడు అడిగాడు. అదే మాట నేను నిన్ను అడగలేదు కదా అని చెప్పాడు కార్తికేయ. తెలివిగా మాట్లాడకు, నేను మంత్రి కొడుకుని, మర్యాద అన్నాడు ప్రతాపదత్తుడు. అది నగరంలో, ఇక్కడ అందరూ సమానులే అన్నాడు కార్తికేయ. ప్రతాపదత్తునికి కోపం వచ్చింది. ఏమిట్రా కూశావు, పొగరెక్కి మాట్లాడుతున్నావు అన్నాడు ప్రతాపదత్తుడు. పొగరు ఎవరికి ఉందో నీకు తెలుసును అన్నాడు కార్తికేయ. ప్రతాపదత్తునకు అనుమానం వచ్చింది. తనతో రాకుమారి విచిత్ర పుష్పం గురించి చెప్పినప్పుడు సామాన్య భటుడు అక్కడే ఉన్నాడు. ఆ భటుని కొడుకే ఈ కార్తికేయ. వీడు విచిత్ర పుష్పం కోసమే బయలుదేరి ఉంటాడని అనుమానించాడు. కత్తి యుద్ధంలో అతను సరిసమానమైన వీరుడు అయినా ధైర్యంతో పొగరు అధికమై కత్తి దూశాడు. ఆ ఇద్దరు కత్తులు కలిసి పోరాడారు. ఇద్దరూ ఒకరిని మించి శక్తియుక్తులు ఒకరు చూపించుకున్నారు. ఓటమి ఇద్దరిలో ఎవరికీ కలగలేదు. అయినా పోరాడుతున్నారు. ఇద్దరూ అలసిపోయారు. నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ గుర్రం మీద ఎటో వెళ్ళిపోయాడు పొగరబోతు ప్రతాపదత్తుడు. కార్తికేయ నవ్వుకుంటూ కత్తిని వరలో పెట్టుకున్నాడు. ప్రతాపదత్తుడు విచిత్ర పుష్పం కోసమే అన్వేషించుతున్నట్లు తన తండ్రి చెప్పాడు. బాగా అలిసి ఉండుట వలన అక్కడే బండ మీద కూర్చుని విచిత్ర పుష్పం గురించి ఆలోచిస్తున్నాడు. అతని మెదడులో ఏదో సమాధానం. అతను ఆ పుష్పంను భద్రంగా ఉంచుకుని అక్కడి నుండి వెళ్ళాడు రాజ్యసభకు. అప్పటికే ప్రతాపదత్తుడు విచిత్ర పుష్పంను తేలేక, నన్ను వివాహమాడేందుకు ఇష్టం లేక, ఆ మాటను చెప్పలేక విచిత్ర పుష్పం అనే మాటను అడ్డుపెట్టావు. ఎందరో మేధావుల్ని అడిగాను, అసలు విచిత్ర పుష్పం అనే పేరే వినలేదు అన్నాడు రాకుమారితో. దానికి ప్రత్యేక చెట్టు గాని తీగ గాని ఉంటుందని నేను చెప్పలేదు. ఆ పుష్పం మామూలు పుష్పాలలోనే ఒకటి అయి ఉండవచ్చు. అయితే దానికి ఉండే లక్షణాలు విచిత్రంగా ఉండవచ్చు. అందుకే దాన్ని నేను విచిత్ర పుష్పం అన్నాను. అది వట్టిదే రాకుమారి, మొహం మీద చెప్పే నేను పెళ్లాడనని. ఇంత అందగాడిని, వీరుడిని నీవు కాకపోతే మరో దేశపు రాజకుమారి ఎవరైనా వచ్చి నన్ను పెళ్లాడుతుంది అన్నాడు గర్వంగా. ఆమె నవ్వింది. అంత నమ్మకం ఉన్నప్పుడు నేను చెప్పిన విచిత్ర పుష్పం కోసం ఎందుకు ప్రయత్నించావు? నీకున్న పొగరే నిన్ను తప్పుదారిన
భార్యని పట్టించుతోంది అని ఇంకేదో అనబోగా కార్తికేయ పట్టు వస్త్రంలో ఏదో పుష్పం పట్టుకు వచ్చాడు. రాకుమారి, తెచ్చాను విచిత్ర పుష్పం అన్నాడు. ఆ వెంటనే వస్త్రంలోంచి తీసి రాకుమారికి ఇచ్చాడు. అప్పుడు రాకుమారి వసుంధర ప్రతాపదత్తుని హేళనగా చూసింది. పొద్దుతిరుగుడు పువ్వు విచిత్ర పుష్పమా అని విరగబడి నవ్వాడు ప్రతాపదత్తుడు. అవును అన్నాడు కార్తికేయ, అది పొద్దుతిరుగుడు పువ్వు కదా, విచిత్ర పుష్పం అని నువ్వు ఏ విధంగా చెప్పగలవు అడిగింది వసుంధర. సూర్యరశ్మి ఉన్నంతసేపు పొద్దు ఎటు ఉంటే అటు తిరిగి చూస్తుంటుంది కనుకనే దాన్ని విచిత్ర పుష్పం అన్నాడు కార్తికేయ. నేను నిన్నే వివాహం చేసుకుంటాను అని నవ్వి ప్రతాపదత్తుని వైపు చూసింది. ఇన్నాళ్ళు తనను మించినవాడు ఎవరూ లేరన్న పొగరు ఆ క్షణంలో తగ్గి గర్విష్టి ప్రతాపదత్తుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.